భవిష్యత్ తరాలకు ముప్పు తప్పదని దాత్రి ఎన్జీఓ సంస్థ వ్యవస్థాపకుల అంకం వెంకట్ అన్నారు. చెరువులోకి వర్షపు నీరు వచ్చేలా బ్లాక్స్ డ్రైన్ వ్యవస్థలు సరిగ్గా నిర్మించకపోవడమే చెరువుల్లో బోర్లలో నీళ్లు ఉండకపోవడానికి కారణమని తెలిపారు. చెరువులను కాపాడుకుందాం, భూ గర్భజలాలను పెంచుకుందాం అనే నినాదంతో రాత్రి ఎన్జీఓ ఈ రోజు మేము ఒక 5K అండర్ ద లేక్ అనే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాం. అండర్ ద లేక్ అంటే దాని అర్థం ఏంటంటే లేక్ కింద, లేక్ బెడ్ మీద రన్ చేస్తున్నాం. అంటే బేసిక్గా దాని అర్థం ఏంటంటే లేక్లో వాటరే లేదు. సో అందుకని ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ 5K అండర్ ద లేక్ అనే ప్రోగ్రామ్ చేసాం. ఫ్రమ్ దాత్రి ఎన్జీఓ, ఎల్బీ నగర్ రన్నర్స్, మన్సూరాబాద్ మైనర్స్ అండ్ మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. సో మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కాలనీలో చూడండి, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం అనేది పెద్ద సమస్యలాగా అయిపోయింది. ఎండాకాలం వచ్చిందంటే మీరు జనాలు ఏం చేస్తున్నారు అంటే 600 ఫీట్ల నుంచి 900, 1000, 1200 ఫీట్ల కన్నా ఎక్కువ బోర్లు వేస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్ రూట్ కాజ్ అని ఏంటనేది ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు మనకి ఎండాకాలం ఏమో బోర్లు ఎండిపోతున్నాయి, వర్షాకాలం ఏమో మొత్తం అంత స్ట్రీట్లో మొత్తం ఫ్లడ్డింగ్ అవుతుంది. వాటన్నిటికీ ఒకటే ఒక కారణం ఏంటంటే మనం లేక్స్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. లేక్స్లో మనం వర్షం నీళ్ళు అనేది రావట్లేదు. వర్షం నీళ్ళన్నీ డైవర్ట్ చేసుకొని మూసీలో కలుపుతున్నారు. ఏమైనా కానీ డ్రైనేజ్ వస్తుంది. డ్రైనేజ్ కొన్ని లేక్స్లో ఇప్పుడు మన్సూరాబాద్ పెద్ద చెరువు కానివ్వండి, మన్సూరాబాద్ చిన్న చెరువు కానివ్వండి, దాంట్లో అసలు జీరో వాటర్, ఓకే, నో వాటర్ అయితే. వాటరే లేనప్పుడు మీకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎలా అవుతుంది, బోర్లో వాటర్ ఎలా వస్తుంది? సో ప్రతి ఒక్క చెరువులో ఏమవుతుందంటే ఈ మన డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి చెరువులో కలుపుతున్నారు. అండ్ దాంట్లోనే మనకు ఈ రెయిన్ వాటర్ కూడా వస్తుందన్నమాట. సో ఈ రెయిన్ వాటర్ తర్వాత ఈ డ్రైనేజ్ వాటర్ అన్ని సపరేట్ చేయాలి. డ్రైనేజ్ వాటర్ దాన్ని మూసీకి కనెక్ట్ చేయాలి.